ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో రాముని సైన్యానికి అలాగే రావణుని సైన్యానికి యుద్ధం జరుగుతుంది. అందులో భాగంగా ధూమ్రాక్షాది దైత్య వధ జరిగిన తర్వాత రావణుని యొక్క ప్రేరణ చేత దీర్ఘకాలం వరకు నిద్రించినటువంటి కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు. అలా యుద్ధానికి వచ్చిన కుంభకర్ణుడు తను లక్ష్మణస్వామితో యుద్ధం చేస్తున్న సందర్భాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. అప్పుడు గట్టిగా సుగ్రీవుడిని పట్టుకున్నాడు కుంభకర్ణుడు. తతో నినద్య సహసా శాలస్పర్శ విబోధితః దౌర్భ్యామాదాయ సుగ్రీవం కుంభకర్ణో హరద్బలాత్. ఒక శాల వృక్షాన్ని తీసుకుని ఎప్పుడైతే సుగ్రీవుడు గట్టిగా కుంభకర్ణుడిని ప్రహారం చేశాడో వెంటనే ఒక్కసారిగా గర్జించి ఆ కుంభకర్ణుడు సుగ్రీవుడిని గట్టిగా పట్టుకుని అలా తనతో తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో హ్రియమాణంతు సుగ్రీవం కుంభకర్ణేన రక్షస అపేక్ష్యా భ్రవద్వీరః సౌమిత్రర్మిత్రనందనః. ఇంతకు ముందు కిష్కింద నగరంలో తను సుగ్రీవునికి అలాగే రామునికి ఏ విధంగా అయితే సఖ్యత ఉన్నదో అదే విధంగా సఖ్యతను సుగ్రీవునికి లక్ష్మణస్వామికి కూడా చెప్పారు. అందుకోసమే మిత్రనందనః, తన మిత్రుల యొక్క సంతోషాన్ని కోరేటువంటి ఆ లక్ష్మణుడు ఎప్పుడైతే సుగ్రీవుడిని కుంభకర్ణుడు తీసుకువెళ్తున్నాడో వెంటనే అతని వెంట పరిగెత్తుతూ ఉన్నాడు గట్టిగా అరుస్తూ. శోభిపత్య మహావేగం రుక్మపుంఖం మహాశరం ప్రాహిణోత్కుంభకర్ణాయ లక్ష్మణ పరవీరః. శత్రు సంహారకుడైనటువంటి ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని కన్నా వేగంగా పరిగెత్తుకు వెళ్ళి కుంభకర్ణుని కన్నా ముందుగా వెళ్ళి ఆ కుంభకర్ణుని ఎదురుగా నిలబడి అతన్ని లక్ష్యంగా చేసుకుని ఒక వేగవంతమైనటువంటి సువర్ణమైన బాణాన్ని గురి చూసి తను ప్రయోగం చేశాడు. సతస్య దేహావరణం భిత్వా దేహం చ సాయకః జగామదారయన్ భూమిం రుధిరేణ సముక్షితః. ఆ బాణం కూడా చాలా తీక్ష్ణంగా వేగంగా వెళ్ళింది కాబట్టి అది ఆ కుంభకర్ణుని యొక్క కవచాన్ని భేదించింది. అలాగే శరీరాన్ని కూడా భేదించి అతని హృదయ భాగంలో తీవ్రమైనటువంటి గాయాన్ని చేసి అది భూమిలోకి వెళ్ళిపోయింది. తథాస భిన్న హృదయ సముత్సృజ్య కపీశ్వరం వేగేన మహతావిష్టః తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. కుంభకర్ణో మహేశ్వాసః ప్రగృహీత శిలాయుధః అభిదుద్రావ సౌమిత్రిం ఉద్యమ్య మహతీం శిలాం. ఆ లక్ష్మణుడి చేత ఒక బాణప్రయోగం చేత గాయపడిన ఆ కుంభకర్ణుడు తన వక్షస్థలానికి జరిగినటువంటి గాయంతో విలవిలలాడిపోయాడు. ఎంతో బాధపడ్డాడు. ఇంతవరకు కూడా సుఖంగా పట్టు పీతాంబరాలను ధరించి తను సుఖమైనటువంటి హంసతులికా తలపపైన నిద్రించేవాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు. ఇంతవరకు కూడా ఎటువంటి గాయం లేదు. ఎంతో కాలం జరిగిన తర్వాత అతని శరీరానికి గాయమైంది కాబట్టి అతను చాలా బాధపడుతూ ఆ వానర రాజు అయినటువంటి సుగ్రీవుడిని వదిలివేసి తనని ఎవరైతే గాయపరిచాడో ఆ సుగ్రీవుడిని వైపు తిరిగి ఓ లక్ష్మణ నిలబడు, అక్కడే ఉండు, అదిగో నిన్ను వధిస్తాను అని అతని వధకు ఉపక్రమిస్తూ ఒక పెద్ద బండరాయిని తీసుకున్నాడు. ఆ బండరాయితో లక్ష్మణస్వామిని వధించబోతూ ఉన్నాడు. తస్యాభిపతతస్తూర్ణం క్షురాభ్యాముచ్ఛ్రితౌ కరౌ చిచ్ఛేత నిశితాగ్రాభ్యాం సబభూవ చతుర్భుజః. లక్ష్మణుడు నిలవమంటే నిలుస్తాడా? అతను కూడా వేగంగా కదిలేటువంటి 2 బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలని క్షుర అని చెప్పారు. క్షుర అనే శబ్దానికి ఇక్కడ 2 అర్థాలు చెప్పారు. క్షుర అంటే బాగా
తీక్ష్ణంగా ఉండేటువంటి బాణాలు, వేడిగా వాడిగా ఉండేటువంటి బాణమని ఒక అర్థమైతే, క్షుర అనే పేరు గల ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడా 2 బాణాలని ప్రయోగించాడు. ఆ 2 బాణాలతో ఎదురుగా వస్తున్నటువంటి కుంభకర్ణుని యొక్క భుజాలకు గురిపెట్టి దాన్ని ప్రయోగించాడు. అతని 2 భుజాలు తెగిపోయాయి. 2 భుజాలు తెగిపోయి కింద పడ్డాయి అనే అందరూ ఆనందించే లోపే అతనికి 4 భుజాలు వచ్చేసాయి. తానప్యస్య భుజాన్ సర్వాన్ ప్రగృహీత శిలాయుధాన్ క్షురైశ్చిచ్ఛేదలఘ్వస్త్వం సౌమిత్రి ప్రతిదర్శయన్. 2 భుజాలు, ఆ 2 భుజాలతో బండరాయినెత్తాడు. వాటిని కత్తిరిస్తే 4 భుజాలు వచ్చాయి. ఇప్పుడు 4 బండరాళ్ళని ఎత్తుతున్నాడు కుంభకర్ణుడు. వెంటనే లక్ష్మణస్వామి మరొకసారి ఆ క్షురాస్త్రాన్నే తను ప్రయోగించి ఆ 4 భుజాలు కూడా కత్తిరించి వేశాడు. సబుభోవాతికాయశ్చ బహుపాద శిరోభుజ తం బ్రహ్మాస్త్రేణ సౌమిత్రి దదారాద్రి చయోపమం. అప్పుడు కుంభకర్ణునికి ఇంతవరకు 2 భుజాలు ఉన్నాయి, వాటిని కత్తిరిస్తే 4 భుజాలు వచ్చాయి. ఇప్పుడు 4 భుజాలు కూడా కత్తిరించబడ్డాయి. వెంటనే కుంభకర్ణుడు తన సామర్థ్యం చేత, అనగా తనకొచ్చినటువంటి వర సామర్థ్యం చేత తన శరీరాన్ని ఇంకా పెంచాడు. ఇంకా బభూవ అతికాయశ్చ, ఇంకా పెద్దగా పెంచి బహుపాద శిరోభుజ, అనేక పాదాలు, అనేక బాహువులు, అనేక శిరస్సులు, ఈ విధంగా తన శరీరాన్ని విచిత్రంగా మార్చివేస్తే అదంతా కూడా ఇంతవరకే కొండలా ఉండేవాడు. ఇప్పుడు కొండలపైన మరొక కొండ ఉన్నదా అన్నట్టుగా ఇంకా పెద్దగా మారిపోయాడు, పర్వతాకారంగా మారిపోయాడు. కానీ లక్ష్మణుడు అతనిపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతని యొక్క శరీరాన్ని నిలువునా చీల్చివేశాడు. సపపాత మహావీర్య దివ్యాస్త్రాభిహతోరణే మహాశని వినిర్దగ్ధ పాదపోంకురవానివ. భయంకరమైనటువంటి పిడుగుపాటుకు కొమ్మలు ఆకులతో సహా ఏ విధంగా అయితే పెద్ద చెట్టు కూలిపోతుందో ఆ విధంగా ఆ కుంభకర్ణుడు అంత పెద్ద శరీరం కలిగినప్పటికీ కూడా ఆ బ్రహ్మాస్త్రం చేత ప్రహారం చేయబడిన వాడై తను కుప్పకూలాడు. అతని శరీరం అలా భూమిపైన పడిపోయినది. అంటే రామాయణంలో చెప్పిన విధంగా రావణ కుంభకర్ణుని వధించిన వాడు శ్రీరామచంద్రుడే. కానీ ఇక్కడ మార్కండేయ మహర్షి గారు పాఠభేదం చేతనో లేకపోతే కల్పభేదం చేతనో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనకు వివరిస్తున్నారు. తం దృష్ట్వా వృత్ర సంకాశం కుంభకర్ణం తరస్వినం గతాసుం పతితం భూమౌ రాక్షసాహ ప్రాద్రవన్ భయాత్. వృత్రాసురుడితో సమానమైనటువంటి వేగం కలిగిన వాడు కుంభకర్ణుడు. ఇంతవరకు కూడా అతనికి యుద్ధరంగంలో అపజయం అనేదే లేదు. కానీ ఇప్పుడు అపజయం మాత్రమే కాదు, అతను వధించబడ్డాడు. ఈ విషయాన్ని చూసినటువంటి రాక్షసులందరూ కూడా వారు భయంతో పారిపోతూ ఉన్నారు. తథాతాన్ ద్రవతో యోధాన్ దృష్ట్వాతో దూషణానుజౌ అవస్థాప్యాత సౌమిత్రిం సంక్రుద్ధావభ్యదావతాం. సైన్యమంతా పారిపోతుంది. ఈ కుంభకర్ణుడికి సహాయంగా దూషణుని సోదరులైన వజ్రవేగుడు అలాగే ప్రమాథి వీరిద్దరు కూడా వచ్చారు. ఈ వీరిద్దరు మాత్రం పారిపోతున్నటువంటి సైన్యాన్ని ఆపి వారికి ఉత్సాహం కలిగించేటువంటి మాటలు చెప్పి వాళ్లను మరొకసారి యుద్ధరంగంలో నిలిచేట్టుగా చూసి వారంతా కూడా ఎంతో కోపంతో లక్ష్మణునితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. తావాద్రవంతో సంక్రుద్ధౌ వజ్రవేగ ప్రమాథినౌ అభిజగ్రాహ సౌమిత్రి వినద్యోభౌ పతత్రిభిః. ఆ దూషణుని సోదరులైనటువంటి వజ్రవేగుడు అలాగే ప్రమాథి ఎంతో కోపంతో వేగంతో లక్ష్మణుని వైపు వస్తూ ఉన్నారు. ఇక లక్ష్మణుడు కూడా ఆగుతాడా? తను కూడా సింహనాదం చేశాడు, గట్టిగా గర్జించి వారిద్దరి రాకను తన బాణాలతో తను నిరోధించాడు. అనేక బాణాలను ప్రయోగించి వారలా కదలకుండా చేసేశాడు. తతస్సుతుములం యుద్ధం అభవల్లోమహర్షణం దూషణానుజయో పార్థ లక్ష్మణస్య చ ధీమతః. మార్కండేయ మహర్షి గారు యుధిష్ఠిరునికి వివరిస్తూ, ఓ ధర్మరాజా, దూషణుని సోదరులైనటువంటి వజ్రవేగుడు మరియు ప్రమాథికి అలాగే మహాబుద్ధివంతుడైనటువంటి లక్ష్మణునికి రోమాంచకారమైనటువంటి గొప్ప యుద్ధం అక్కడ ప్రారంభమైనది. మహతా శరవర్షేణ రాక్షసౌ సోభ్యవర్షత తౌ చాపి వీరౌ సంగృద్ధౌ ఉభౌతౌ సమవర్షతాం. లక్ష్మణుడు గొప్ప శరజాలాలతో అనేక బాణాలను ప్రయోగిస్తూ వారిపైన బాణాల వర్షాన్ని కురిపించాడు. వారు ఆ దాటికి తట్టుకోలేక కాసేపు మూర్ఛిల్లిపోయారు.
వారు కూడా తర్వాత విజృంభించి లక్ష్మణుని పైన అనేక బాణాలను ప్రయోగించారు. ముహూర్తమేవమభవత వజ్రవేగ ప్రమాథినోః సౌమిత్రేశ్చ మహాబాహో సంప్రహార సుదారుణ. ఈ విధంగా వజ్రవేగుడు మరియు ప్రమాథి వీరిద్దరికి కూడా కొంతకాలం వరకు కూడా యుద్ధం అక్కడ సంభవించినది. ఆ యుద్ధం కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఒకసారి వజ్రవేగుడు ప్రమాథి వీరిద్దరు కూడా పై చేయిని సాధిస్తే మరొకసారి లక్ష్మణుడు వారి పైన పై చేయిని సాధించాడు. అథాద్రిశృంగమాదాయ హనుమాన్ మారుతాత్మజః అభిధృత్యా దదే ప్రాణాన్ వజ్రవేగస్య రాక్షసః. ఇంతలో వాయునందనుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక పర్వత శిఖరాన్ని పెకిల్చి తీసుకువచ్చి అలా వేగంగా వజ్రవేగుడి పైన వేసేశారు. దానితో వజ్రవేగుడు అక్కడే క్షణంలోనే మరణించాడు. నీలశ్చ మహతాగ్రావణ దూషణ వరజం హరిః ప్రమాథినమభిధృత్య ప్రమమాథ మహాబలః. మహాబలవంతుడైనటువంటి నీలుడు కూడా అతను కూడా మరొక పెద్ద బండరాయిని తీసుకువచ్చి దూషణుని తమ్ముడైనటువంటి ప్రమాథి మీద వేశాడు. ఆ ప్రమాథి కూడా తన ప్రాణాలను అక్కడే కోల్పోయాడు. తత ప్రావర్తత పునః సంగ్రామ కటుకోదయ రామ రావణ సైన్యానాం అన్యోన్యం అభిధావతాం. తర్వాత రాముని యొక్క సైన్యము రావణుని యొక్క సైన్యం పరస్పరంగా భయానకమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా పరస్పరంగా ఒకరికొకరు చంపుకుంటూ ఒకరికొకరు ఎన్నో దుష్టమైనటువంటి పరిణామాలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. శతశో నైరుతాన్ వన్యాః జగ్దుర్వన్యాం చ నైరుతాః నైరుతాస్తత్ర వధ్యంతే ప్రాయేణ నతు వానరాః. కొన్ని వందల మంది రాక్షసులను వానర వీరులు సంహరించారు. రాక్షసులు కూడా వానర వీరులను సంహరించారు. కానీ ఎంత అయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా చంపబడినది నైరుతాః ఏవ. రాక్షసులే అధికంగా చంపబడ్డారు, వానర వీరులు చాలా తక్కువగా చంపబడ్డారని చెబుతూ ఇక్కడికి 287వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 288వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ తతశ్చుత్వా హతం సంఖ్యే కుంభకర్ణం సహానుగం ప్రహస్తం చ మహేశ్వాసం ధూమ్రాక్షం చాతి తేజసం. ఇక్కడ కుంభకర్ణుని వధ అనేది అక్కడున్నటువంటి రావణునికి ఆ వార్త చేరినది. ఎంతో బాధపడ్డాడు. తన తమ్ముడే, తన అనుజుడు, అతను చనిపోయాడు. అలాగే అతనితో పాటే ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు, అలాగే ప్రమాథి, వజ్రవేగుడు వీరందరూ కూడా చంపబడ్డారని తెలిసి ఎంతో బాధపడుతూ తను పుత్రమింద్రజితం వీరం రావణ ప్రత్యభాషత జహి రామమిత్రఘ్న సుగ్రీవం చ సలక్ష్మణం. తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. ఓ ఇంద్రజిత్తు, అదుగో మనతో యుద్ధం చేయడం కోసం రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వీరే మొదలైన వారందరూ కూడా వచ్చారు. నీవు వెంటనే యుద్ధానికి వెళ్ళి ఆ రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని ముగ్గురిని వధించమని తను ఆదేశిస్తూ ఉన్నాడు. త్వయాహి మమ సత్పుత్ర యశో దీప్తముపార్జితం జిత్వా వజ్రధరం సంఖ్యే సహస్రాక్షం శచీపతిం. తను చెబుతూ ఉన్నాడు, ఓ సత్పుత్ర, నీ వల్లే నేను ఎంతో కీర్త ప్రతిష్టలను పొందాను. ఎందుకంటే ఇతపూర్వం నీవు నాతో యుద్ధానికి వచ్చి వజ్రాన్ని ధరించినటువంటి అనగా వజ్రాయుధం తన చేత పూనినటువంటి ఇంద్రుడిని నీవు యుద్ధంలో ఓడించావు కాబట్టే నిన్ను ఇంద్రజిత్తు అని పిలిచారు. ఇంద్రుని పైన జయాన్ని పొందావు కాబట్టి. వాస్తవంగా ఇతని పేరు మేఘనాథుడుని, కానీ ఇంద్రుని పైన జయాన్ని పొందాడు కాబట్టి ఇంద్రజిత్తుని పిలిచారు. అందుకోసం ఏ విధంగా అయితే ఇతపూర్వం నీవు యుద్ధంలో ఇంద్రుని పైన జయాన్ని పొందావో అదేవిధంగా ఈ యుద్ధంలో కూడా నీవు జయాన్ని పొందాలి. అంతర్హిత ప్రకాశోవా దివ్యైర్దత్త వరైః జహి శత్రూన మిత్రఘ్న మమ శస్త్రభృతాంబరా. ఓ ఇంద్రజిత్తు, నీవు ధనుర్విద్యా పారంగుతంలో అత్యంత శ్రేష్ఠుడివి, అలాగే శత్రు నాశకరుడివి. అటువంటి ఓ వీర, దేవతలు నీకు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. వాటితో నీవు దృశ్య రూపంలోనైనా అదృశ్య రూపంలోనైనా ఎలాగైనా సరే నీవు యుద్ధాన్ని చేయాలి. ఆ యుద్ధంలో న్యాయమా ధర్మమా అనేది అవసరం లేదు. ఎలాగైనా సరే నాకు జయాన్ని పొందేట్టుగా నీవు చెయ్యాలి. రామలక్ష్మణ సుగ్రీవాః శరస్పర్శం నతేనఘ సమర్థా ప్రతిసోడుం చ కుతస్తదనుయాయినః. నీ యొక్క బాణప్రయోగం చక్కగా తెలిసిన వాడిని నేను, అందుకోసమే చెబుతున్నాను విను.
నీవు బాణాలను ప్రయోగిస్తే రాముడైనా లక్ష్మణుడైనా సుగ్రీవుడైనా వీరెవరూ కూడా ఆ బాణాలను ఎదుర్కోలేరు, అంత సామర్థ్యం వారికి లేదు. అటువంటి మహావీరులైనటువంటి రామలక్ష్మణులే ఎదుర్కోనకపోతే ఇక వారి అనుయాయులుగా వచ్చినటువంటి సామాన్యులైన ఆ కపులు వానరులు వారు ఎదుర్కోగలరా? వారు కూడా మరణిస్తారు. అనగా నీవు యుద్ధానికి వెళ్తే చాలు, మనకు జయమనేది తథ్యము. అగతాయా ప్రహస్తేన కుంభకర్ణేన చానఘ ఖరస్యాపచితి సంఖ్యే తాం గచ్చత్వం మహాభుజ. అతన్ని సంబోధిస్తున్నాడు రావణుడు. ఓ పాపరహిత, ఓ మహాబాహు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు, అలాగే కరుని యొక్క వధానికి మేము ప్రతీకారం తీర్చుకోలేదు. వారినే సంహరించిన వారు ఈ రామలక్ష్మణులే. అంతేకాదు మనతో పుట్టినటువంటి ఎవరైతే శూర్పణఖ ఉన్నదో ఆవిడని కూడా అవమానపరిచారు. ఈ అన్ని ప్రతీకారాలు కూడా మనం తీర్చుకోవలసి ఉన్నది. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇదే సరైన సందర్భం. యుద్ధంలో వారిపైన మనం జయాన్ని పొందితే ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టే కదా. త్వమద్య నిశితైర్బాణై హత్వా శత్రూన్ ససైనికాన్ ప్రతినందయమాం పుత్ర పురాజిత్వేవ వాసవం. ఏ విధంగా అయితే ఇతపూర్వం నీవు ఇంద్రుని పైన యుద్ధంలో జయాన్ని పొందావో అలాగే తీక్ష్ణంగా ఉండేటువంటి నీ బాణ పరంపర చేత శత్రు సమూహంలో ఉండేటువంటి సైనికులను వధించు. దాని ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను. కాబట్టి నీవు యుద్ధానికి వెళ్ళు. ఇత్యుక్త సతతేత్యుక్త్వా రథమాస్తాయ దంశితః ప్రయయావింద్రజిత్రాజన్ తూర్ణమాయోధనం ప్రతి. ఓ ధర్మరాజా, ఆ విధంగా రావణుడు ఆజ్ఞాపించగా ఆ రావణుని ఆజ్ఞను విన్నటువంటి ఇంద్రజిత్తు తథాస్తు అని పలికాడు. నాన్నగారు మీరు చెప్పిన విధంగానే నేను యుద్ధానికి వెళతాను, యుద్ధంలో జయాన్ని పొందుతాను అని చెప్పి తను కవచాన్ని ధరించి రథాన్ని అధిరోహించి యుద్ధం కోసం బయలుదేరాడు. తతో విశ్రావ్య విస్పష్టం నామ రాక్షస పుంగవః ఆహ్వయామాస సమరే లక్ష్మణం శుభలక్షణం. చక్కటి శుభమైనటువంటి చిన్న గుర్తులు కలిగినటువంటి, అనగా తన శరీరంలో అనేక చక్కటి గుర్తులున్నాయి. అతని శరీర సౌష్ఠవం చాలా ఉన్నది కాబట్టే శుభలక్షణ లక్ష్మణ అని పలికారు. అటువంటి లక్ష్మణుని సంబోధిస్తూ ఇంద్రజిత్తు ఆ యుద్ధరంగంలో గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఓ లక్ష్మణ, అదిగో నేను ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అంటే నేను రావణుని యొక్క కుమారుడిని. నేను యుద్ధానికి వస్తున్నాను. ఇతపూర్వం కుంభకర్ణుని వధించావు, ఖరదూషణాలు కూడా మీరందరూ కలిసి వధించారు. అలాగే నా సైన్యంలో ఉండేటువంటి అనేక రాక్షస వీరులను సంహరించావు కదా. ఇప్పుడు నన్ను ఎదుర్కోవడానికి రమ్మని తను సవాలు విసురుతూ ఉన్నాడు. తతో తం లక్ష్మణోభ్యదావశ్చ ప్రగహ్య సశరం ధను తాసయం స్థల ఘోషేణ సింహ క్షుద్రమృగాన్యథా. లక్ష్మణుడు కూడా ధనుస్సుని ధరించాడు. బాణాలను ఎక్కుపెట్టి అతని వైపు వేగంగా పరిగెత్తుతూ బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అది ఎలా కనబడుతున్నదంటే సింహం అలా గర్జిస్తూ చిన్న జంతువులు భయపడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రాక్షసులందరూ కూడా ఆ లక్ష్మణుని యొక్క వాడిగా వచ్చేటువంటి బాణాలను తట్టుకోలేక వాళ్ళందరూ కూడా చెల్లాచెదురుగా పారిపోతూ ఉన్నారు. రాక్షసులందరూ కూడా ఎంతో భయాన్ని పొందారు. తయో సమభవద్యుద్ధం సుమహజ్జయగృద్ధినో దివ్యాస్త్ర విదుషోస్తీవ్రం అన్యోన్య స్పర్ధినోస్తదా. వారిద్దరి మధ్య కూడా రోమాంచకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. పరస్పరంగా ఇద్దరు కూడా అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. పరస్పరంగా ఇద్దరు కూడా నాకే జయం దక్కాలనే గొప్ప లక్ష్యంతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా మహా దివ్యాస్త్ర సంపన్నులే. ఆ విధంగా స్పర్ధతో వారిద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే అది చాలా అందంగా అద్భుతంగా కనబడుతుంది. రావణిస్తు యదానైనం విశేషయతి సాయకైః తతో గురుతరం యత్నం ఆతిష్ఠత్ బలినాంబరః. బలవంతులో శ్రేష్ఠుడైనటువంటి ఆ రావణ కుమారుడైన ఇంద్రజిత్తు బాణవర్షం కురిపించడంలో లక్ష్మణుని కన్నా కాస్త వెనకపడ్డాడు. లక్ష్మణుడు అలా బాణ పరంపరను కొనసాగిస్తూ ఉంటే దానికన్నా తక్కువగా బాణాలను ప్రయోగించాడు ఇంద్రజిత్తు. అంటే అతని సామర్థ్యం అంత లేదు, కానీ లక్ష్మణుని సామర్థ్యమే ఇక్కడ ఎక్కువగా చెబుతున్నారు. అలాగే తను ఇప్పుడు మరొక ప్రయత్నాన్ని ప్రారంభించాడు. తతయేనం మహావేగైః అర్ధయామాస తోమరైః తానాగతాన్ సచిచ్ఛేద సౌమిత్రిర్నిశితైశ్చరైః. ఇంతవరకు కూడా కేవలం బాణాలను మాత్రమే ప్రయోగించుకున్నారు. కానీ ఇప్పుడు ఇంద్రజిత్తు అత్యంత వేగంతో వచ్చేటువంటి తోమరం అంటే ఇవన్నీ కూడా ఈటెల్లాగా ఉంటాయి. అటువంటి ఈటెలలాగా ఉండేటువంటి అనేక ఆయుధాలను ఆ లక్ష్మణుని పైన వర్షంలాగా కురిపించాడు. లక్ష్మణునికి ఎంతో బాధ కలిగించాలని అనుకున్నాడు.
కానీ లక్ష్మణుడు తన యొక్క అస్త్ర చాణాక్షణతో ఆ వచ్చేటువంటి ఆ తోమరాలన్నిటినీ కూడా గాల్లో ఉండగానే వాటిని కత్తిరించి అలా కింద పడివేశాడు. తోమరాలన్నీ కూడా అవన్నీ కూడా వ్యర్థంగా కింద పడ్డాయి. తే నికృత్తాస్తరైస్తీక్ష్ణై న్యపతం ధరణీతలే తమంగదో వాలిసుతః శ్రీమానుద్యమ్య పాదపం అభిద్రుత్య మహావేగ తాడయామాస మూర్ధని. లక్ష్మణుడు వేసినటువంటి బాణాలు, అలాగే పదునైనటువంటి బాణాలన్నీ కూడా ఆ ఇంద్రజిత్తే ప్రయోగింపబడిన తోమరాలన్నీ కూడా ఖండించి అవన్నీ కూడా కింద పడగా మహావేగవంతుడు అలాగే వాలిపుత్రుడైనటువంటి అంగదుడు కూడా అక్కడికి వచ్చాడు. అతను ఒక చెట్టుని పెకలించుకుని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంద్రజిత్తు తలపైన గట్టిగా మోదాడు. తద్వారా తస్యేంద్రజిత సంభ్రాంతః ప్రాసేనోరసి వీర్యవాన్ ప్రహర్తుమైచ్చత్తం చాస్య ప్రాసం చిచ్ఛేద లక్ష్మణః. జరుగుతున్న యుద్ధం ఇంద్రజిత్తుకి లక్ష్మణునికి. కానీ అంగదుడు ఎప్పుడైతే వచ్చి ఒక చెట్టును తీసుకుని బలంగా ఇంద్రజిత్తు తలపైన మోదాడో వెంటనే ఇంద్రజిత్తు ఇంకా కోపంగా ఊగిపోయి అతనికే గాయం కాలేదు, కానీ వెంటనే అంగదుని యొక్క ఛాతిపైన గట్టిగా దెబ్బ కొట్టాలని తను ఆలోచిస్తున్నాడు. అటువంటి ఆలోచన తెలిసినటువంటి లక్ష్మణస్వామి వెంటనే ఇంద్రజిత్తుని మరొక బాణంతో కొట్టి కింద పడివేశాడు. తమభ్యాసగతం వీరం అంగదం రావణాత్మజః గతయాతాడయత్ సవ్యే పార్శ్వే వానర పుంగవం. ఇంద్రజిత్తుకు దగ్గరగా ఉన్నాడు అంగదుడు కూడా. వెంటనే ఆ ఇంద్రజిత్తు తన దగ్గరగా ఉండేటువంటి అంగదుడిని ఎలాగైనా గాయపరచాలని సంకల్పంతో ఉన్నాడు కాబట్టి తను వెంటనే అంగదుడి దగ్గరికి వచ్చి అతని ఎడమ పక్కన గట్టిగా కొట్టాడు. తమ చింత్య ప్రహారం సహా బలవాన్ వాలినస్సుతః ససర్జేంద్రిత క్రోధాత్ చాలస్కంధం తథాంగదః. అంగదుడు ఇంద్రజిత్తుతో కొట్టబడి అతనైతే గట్టిగా కొట్టాడు, ఒక గదతోనే కొట్టాడు. ఆ గదా ప్రహారం వలన అతని శరీరంలో గాయాలైతే అయ్యాయి, కానీ మంచి ఉత్సాహంలో ఉన్నాడు కాబట్టి అతనికైనటువంటి గాయాలని తను లెక్క చేయడం లేదు. లెక్క చేయకుండా ఎలాగైనా సరే ఇంద్రజిత్తు యొక్క యుద్ధ తీవ్రతను ఇంకా తగ్గించాలని అనుకున్నాడు కాబట్టి వెంటనే మరొక చెట్టు యొక్క బోధని తీసుకువచ్చి దానితో ఇంద్రజిత్తుని గట్టిగా కొట్టి మరొకసారి కింద పడవేశాడు. సోంగదేన రుసోతృష్టో వధాయేంద్రజితస్తరుః జగానేంద్రజిత పార్థ రథం సాశ్వం ససారథిం. అంగదుడి ద్వారా ఇంద్రజిత్తును వధించడానికి సరోషంగా పైకి లేచినటువంటి ఆ చెట్టు అనగా అంగదుడు ఒక చెట్టును తీసుకొచ్చి గట్టిగా కొట్టి మరొకసారి ఆ చెట్టును అలా అతనిపైనే వేసేసాడు. తద్వారా ఆ చెట్టు కింద పడి ఆ ఇంద్రజిత్తు యొక్క రథము అలాగే దానికి పూంచినటువంటి అశ్వాలు సారథి వీరందరూ కూడా మరణించారు అని చెబుతూ ఇంకా యుద్ధంలో వచ్చేటువంటి విశేషాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.